ఒకవైపు ఇండిగో విమాన సర్వీసుల రద్దు, మరోవైపు టికెట్ ధరలు పెంచిన ఇతర విమానయాన సంస్థలు. కాగా టికెట్ల రేట్లు పెంచడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ఆసరాగా తీసుకుని టికెట్ల రేట్లు పెంచడం సమంజసమేనా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. దీంతో మరి ఇంత అవకాశవాదం అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. గత కొద్ది రోజులుగా దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దాదాపు 1000 వరకు ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఇండిగో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో చిక్కుపడిపోయారు. అంతేకాదు కనీస వసతులు కూడా విమానాశ్రయ అధికారులు కల్పించడం లేదు. దీంతో వయస్సులో పెద్దవారు, చిన్నారులు, మహిళలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాశ్రయాల్లో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొలు ఉండటాన్ని ఇతర విమానయాన సంస్థలు అవకాశంగా తీసుకున్నాయి. ఇదే ఛాన్స్ అనుకుంటా ఇక అకస్మాత్తుగా విమాన టికెట్ రేట్లు పెంచేశాయి. రేట్లు పెంచిన విమాన ప్రయాణికుల దోపిడీకి పక్కా స్కెచ్ చేశాయి. ఇలా అలా కాదు, ఆకాశాన్ని తాకేలా టికెట్ రేట్లు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ముందుగా గమ్యస్థానానికి వెళ్లాలని తాపత్రయపడిన అనేక మంది ప్రయాణికులు పెంచిన రేట్లకు టికెట్లు కొని తమ తమ ప్రాంతాలకు బయలుదేరారు. తాము డబుల్ రేట్లకు టికెట్లు కొన్నట్లు ఈ ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా టికెట్ రేట్లు పెంచడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విమానాశ్రయాల్లో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ఆసరాగా తీసుకుని టికెట్ల రేట్లు పెంచడం సమంజసమేనా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. దీంతో మరీ ఇంత అవకాశవాదమా అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. కాగా ఈ అవకాశవాద టికెట్ రేట్ల పెంపుదల అంశం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రయాణికులను అధిక టికెట్ల భారం నుండి రక్షించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. కాగా టికెట్ల రేటును నియంత్రించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇలా ఉంటే ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభించింది. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడానికి ఈ ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏది ఏమైనా ఒకవైపు ఇండిగో విమానాల సంక్షోభంతో తాము ఇబ్బందులు పడుతుంటే టికెట్ రేట్లు పెంచడం దారుణమని ప్రయాణికులు మండిపడుతున్నారు.